ఆత్మగౌరవాన్ని చంపింది ఎవరు? ఇప్పుడు ఈ మహిళల ఆత్మగౌరవాన్ని చంపింది ఎవరు ఇక్కడ? ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ కాదా? వెంకటరెడ్డి గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఒకసారి జవాబు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. ఎస్ రామూర్తి గారు, దీనికి మీ ఆన్సర్ ఏంటి? మహిళలు ఏ వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు అది తప్పుడు కేసు అని స్వయాన సుప్రీంకోర్టుతో పాటు అన్ని పార్టీ ఇది పొలిటికల్ మోటివేషన్ కేసు కావాలని ఇప్పుడు ఆంధ్రలో కూడా 6 ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారండి. చాలా మంది పొలిటికల్ లీడర్లు కూడా లిక్కర్ స్కామ్ పేరు మీద అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ పొలిటికల్ మోటివేషన్ కేసులు అని అందరికీ. నేను అనేది తెలంగాణ ఆత్మగౌరవం అంటే అది కాదండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపేది మీ నాయకుడు మోడీ గారు కదా. తెలంగాణను బదనాం చేస్తున్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. వీటి గురించి మీరు మాట్లాడరు. మీరు తానే అంటారు, ఆయన తందానే అంటారు. పార్టీలు తెలంగాణ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. వీళ్ళకి చేత కాకపోతే నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ డిబేట్ పెట్టండి. నేను చెప్తాను, 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు తోటే అభివృద్ధి చేయబట్టే, సంక్షేమ పథకాలు అమలు చేయబట్టే. లేకపోతే వీళ్ళకి ఎప్పుడో వచ్చేది నెగిటివిటీ, వచ్చేది. రెండోసారి కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు అని చెప్పి డెఫినెట్ గా నేను చెప్పగలుగుతాను. అందుకనే ఆ టైంలో బండి సంజయ్ గారి సారథ్యంలో రోడ్ల మీద పాదయాత్ర చేసి గ్రామాలకు వెళ్ళి మీరు అవినీతి కుంభకోణాలు ఏ విధంగా చేసిరో ఇవన్నీ బయట పెట్టాం కాబట్టి ఈ రోజు ఫామ్ హౌస్ పరిమితం చేసినాం. అది అందరు గమనిస్తా ఉన్నారు, అందరు తెలుసు. డిపాజిట్లే రాలేదు మీకు పార్లమెంట్ స్థానాల్లో, కనీసం డిపాజిట్లు రాలేదు. 10 సంవత్సరాలు మీరు 10 సంవత్సరాలు పాలన ఉంటే కనీసం డిపాజిట్లు రాకపోతే మరి ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టా లేక లేనట్టా? ఇక్కడ పోయిందంటే చెప్పండి. నేను ఏమంటున్నానంటే అందిస్తే తెలంగాణ ఆశలకి ఆశయాలకి తెలంగాణ ప్రజల కోరికలకి నిజంగానే చేసి ఉంటే 3సారి కూడా వచ్చేటోళ్ళు, 3సారి కూడా అధికారంలోకి వచ్చేటోళ్ళు. ఎందుకు రాలేదండి? మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం మీకు ఆ స్థాయి ఉంటే మరి ఎందుకు పోటీ చేయలేదు? 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో. నేనేమంటున్నంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుంది కాబట్టి కవిత గారు ఈ డ్రామాలు ఆడుతా ఉంది. ఫ్యామిలీ పంచాయతీని పొలిటికల్ గా తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టి ప్రజల పంచాయతీ లాగా చూపించుకుంటూ వాళ్ళు పబ్బం గడపడానికి, పదవుల్ని పంచుకోవడానికి ఆలోచిస్తున్న నాటకం జగన్ నాటకం అంటారు దీన్ని. జగన్ నాటకమే. అన్న చెల్లెల మధ్యలో కేసీఆర్ గారు పెద్ద ఆయన నలిగిపోతా ఉన్నాడు, ఇళ్ళగిల కొట్టుకుంటా ఉన్నాడు. ఫామ్ హౌస్ బయటకు రావట్లేడు, ప్రెస్ మీట్ పెట్టట్లేడు, క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకు రావట్లేదండి? ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత మీరు పోయి డల్లాస్ లో ఆవిర్భావ దినోత్సవాలు చేస్తారా? ఇదే నా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. మరి ఈ రాష్ట్రం కనీసం పట్టించుకోరా? ఇప్పుడు కూడా కవితనేమో ఆమె జాగృత ఆఫీసు పెట్టుకుంటది, ఆమె చేసుకుంటది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటారు. కనీసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక నేనేమంటున్నానంటే మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఈ రాష్ట్రాన్ని వాడుకున్నారు, ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసారు, ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సందర్భంలో మీరు అభివృద్ధిని పెంచుకోవడానికి డర్టీ పాలిటిక్స్ మాత్రమే బీఆర్ఎస్ చేస్తుంది, కవిత చేస్తుంది. గమనిస్తా ఉన్నారు, గమనిస్తారు. ఎందుకంటే మీ పార్టీ అయిపోయిందండి. ఇప్పుడు రాదు, ఇప్పట్లో రాదు. మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా తెలంగాణ అమలు చేయాలి. భారతీయ జనతా పార్టీ ఫైనల్ క్లారిటీ ఇవ్వండి. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మీ క్లారిటీ ఏంటి? ఎమ్మెల్సీ కవిత కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తున్నారా, లేదంటే అది పూర్తిగా కొట్టిపాడేస్తారా? అవన్నీ నేను ఇంతకు ముందే చెప్పాను, టీ కప్పులో తుఫాన్ లాగా మొత్తం సమసిపోతుందండి. పార్టీ ఒక ఏకతాటిపై ఉండి ఈ రెండు పార్టీలను కూకటి వేళ్లతో పీకేయడానికి కేసీఆర్ గారు ఒక వ్యూహ రచన చేస్తున్నాడు. వీళ్ళు అది చూసి భయపడుతున్నారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారం కేసీఆర్ గారికి వస్తుందని ప్రజలు అడుగుతున్నారు.
కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మీరు కూడా. వీళ్ళు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇటు స్థలపడుతున్నారు. కేంద్రం వాళ్ళు కానీ ఇటు రాష్ట్రం వాళ్ళు కానీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నెరవేర్చడని వాళ్ళే చేతులెత్తేసిర్రు. నన్ను కోసుక తిన్న రూపాయి లేదని ముఖ్యమంత్రి అంటున్నాడు. కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మాకు శ్రీరామరక్క కేసీఆర్ గారే అని ప్రజలు అంటున్నారు. కేసీఆర్ గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయలేరని ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు. వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, ఇగో ఇట్లా గొడవలు పెడుతున్నారు. రేపే చూస్తాం. మీరు ఎన్నికలకు సిద్ధంగానే దమ్ముంటే ఖచ్చితంగా ఎవరు ఎన్ని గెలుస్తారో ఎవరు ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఒకటండి రామూర్తి గారు, ఇందాక మీరు అన్నారు కదా టీ కప్పులో తుఫాన్ అని, ఎవరు చేస్తున్నారు ఆ తుఫాన్? అదే టీ కప్పులో తుఫాన్ లాగా సంచిపోతాయండి. మా అంతర్గత సమస్యలు చిన్న చిన్నవి ఉంటాయి, లోటుపాట్లు మేము సర్దిద్దుకోవాలా. మళ్ళీ అధికారంలో రావాలంటే అందరం